హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హబ్. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైన జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో ఏంటబ్బా అనుకుంటున్నారా? హలీం అండి, టేస్టీ చికెన్ హలీం అండి. ఇది ఓన్లీ రంజాన్లోనే చేసుకుంటారనుకుంటున్నారేమో. కాదండి, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇది అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో బ్రోకెన్ వీట్ అంటే బల్సీ రవ్వ అండి, మేము ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ 100 గ్రామ్స్, 2 స్పూన్లు ఏమో సాయమినప గుళ్ళు, 2 స్పూన్లు బాస్మతి రైస్, కందిపప్పు 2 స్పూన్లు, అలాగే శనగపప్పు 2 స్పూన్లు, బార్లీ అండి, బార్లీ అయితే 3 స్పూన్లు, బార్లీ లేకపోతే ఆప్షనల్, దాని ప్లేస్లో మినపప్పు 5 స్పూన్లు చేసుకోవాలండి. దాంట్లోనే 25 బాదం వేసి నీళ్లు పోసి బాగా 2-3 సార్లు కడిగి మూత పెట్టి 2-3 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మందంగా ఉన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని, నేనైతే పాన్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ కుక్కర్ ఉంటే ఆ కుక్కర్ తీసుకోండి. దాంట్లో ఆ పప్పు దినుసులన్నీ వేసి 1/2 లీటర్ వరకు వాటర్ వేసి విజిల్ పెట్టి పెద్ద హై ఫ్లేమ్ మీద ఒక్క విజిల్ వచ్చిన తర్వాత 10 మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత అది స్టవ్ ఆఫ్ చేసి దానిని ఓపెన్ చేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొన్ని వాటర్ పోసి మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చికెన్ కూడా పప్పులు నానబెట్టినప్పుడే చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని నిమ్మకాయ వేసి కడుక్కోండి. నీసు వాసన అయితే రాదు. దాంట్లో అంత పెద్ద ముక్కలు అయితే ఉండాలండి, చిన్నగా ఉండకూడదు. హలీంకి చిన్నగా ఉంటే బోన్స్ అయితే కలిసిపోతాయి దాంట్లో, అందుకనే పెద్ద పీసెస్ ఉండాలి. దాంట్లోనే 2 స్పూన్లు సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్, చిల్లీ పౌడర్ 2 స్పూన్లు, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ 1.5 స్పూన్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, లెమన్ జ్యూస్ 1/2 వేసుకోండి. చిన్నదైతే నా దగ్గర పెద్దది ఉంది కాబట్టి నేను 1/2 వేసాను. మీ దగ్గర చిన్నది అయితే 1 ఫుల్గా వేసుకోండి. కర్డ్ ఏమో 1 కప్ అండి. కర్డ్ 1 కప్పు. దాంట్లోనే పొట్లీ మసాలా అని హైదరాబాద్లో దొరుకుతుందండి. మీకు అది దొరకకపోయినా పర్లేదు, లేకపోయినా పర్లేదు. అది ఉంటే కనుక 1 స్పూన్ దాంట్లో మసాలా వేసుకోండి. మసాలా అంతా చికెన్కి బాగా కలిసేలా కలుపుకొని దానిని 2-3 అవర్స్ మ్యారినేట్ చేసుకోండి. మళ్ళీ పాన్ తీసుకోవాలండి, అదే కుక్కర్ తీసుకోవాలి. కుక్కర్లో 100 ml వరకు నేనైతే ఆనియన్ వేయించుకున్న ఆయిల్ తీసుకున్నానండి. అది 100 ml ప్లస్ 100 ml నెయ్యి తీసుకున్నాను. మీరు ఫుల్గా నెయ్యి తీసుకున్నా బాగానే ఉంటుందండి, ఎందుకంటే నేను అది సగం ఇది సగం తీసుకున్నాను. దాంట్లోనే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలండి. అది కలిపి దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చే వరకు దాన్ని అలా మగ్గిస్తూనే ఉండాలి, కలుపుతూ ఉండాలి, కలపకుండా ఉండకూడదండి. పెద్ద మంట హై ఫ్లేమ్ మీదే పెట్టాలి. పెట్టి అలా కలుపుతూ ఉండి తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుందిగా. తర్వాత దాంట్లో 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి,
వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత హాఫ్ లీటర్ కన్నా ఎక్కువే కొద్దిగా 2-3 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ విజిల్ అయితే పెట్టాలి. మూత పెట్టి విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టిన తర్వాత కొత్తిమీర, 4-5 పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత హాఫ్ లీటర్ కన్నా ఎక్కువే కొద్దిగా 2-3 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ విజిల్ అయితే పెట్టాలి. మూత పెట్టి విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టిన తర్వాత 2 విజిల్స్ ఏమో హై ఫ్లేమ్ మీద పెట్టాలి. తర్వాత అర్ధగంట అంటే హాఫ్ అన్ అవర్ స్లో ఫ్లేమ్ మీద పెట్టాలండి. పెట్టిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి చికెన్ మగ్గిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఫోర్క్తో చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. అలాగే ఒక బౌల్లో లైట్గా పైనుంచి ఆ గ్రేవీ ప్లస్ ఆ ఆయిల్ తీసుకోవాలండి. ఎందుకంటే దీంతోనే హలీంకి టేస్ట్ వస్తుంది. లాస్ట్లో దీంతోనే గార్నిష్ చేసుకోవాలి కాబట్టి అందువల్లనే దీన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే చల్లారిన తర్వాత ఆ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని దాని బోన్స్ ఏమో సపరేట్ చేసి దాన్ని లైట్గా మ్యాష్ చేసుకోవాలి. ఆ మ్యాష్ చేసిన దానిని ఒక మందపాటి గిన్నెలో వేసుకొని పప్పు గుర్తు ఉంటుంది కదండి, లేకపోతే మ్యాషర్ ఉంటుందిగా, మ్యాషర్తో అయినా పప్పు గుర్తితో అయినా లైట్గా మ్యాష్ చేసుకోవాలండి. తర్వాత దాంట్లో మేము ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి పప్పు దినుసులు, బాదం పప్పు అవన్నీ ఆ పేస్ట్ వేసి 2 బాగా కలిసేలా బాగా కలపాలండి. తర్వాత మేము గ్రేవీ ఉంది కదండి, ఆ గ్రేవీ కూడా దాంట్లో వేసేసి ఆ గ్రేవీ కుక్కర్లో కొన్ని వాటర్ కడిగి అది కూడా వేయాలండి. దాంట్లోనే మళ్ళీ ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి. తర్వాత చూడండి 1 డజన్ ఒక స్పూను తోక మిరియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఏమో ఇలాచీ అంటే డజన్ ఇలాచీ, 1 లవంగాలు హాఫ్ స్పూన్, షాజీరా 1 స్పూను, 4-5 చెక్కలు వేసి నేనైతే ఫ్రైడ్ ఆనియన్ చేసి పెట్టుకున్నాను కదా, ముందే చేసి పెట్టుకున్నాను ఒక రోజు ముందే. ఆ ఫ్రైడ్ ఆనియన్ కూడా మెదిపి వేయాలండి. వేసి బాగా కలిపి ఇప్పుడు నుంచి ఉంటుందండి మాకైతే. చూడండి మీకు ఎంత బలం ఉందో ఇక్కడ నుంచే తెలుస్తుందండి. ఇలా కలుపుతూనే హై ఫ్లేమ్ మీద ఒక్కొక్క గ్లాస్ వాటర్ అయితే వేసాను. నేను వాటర్ సరిపోలేదని, గట్టిగా ఉందని. మీరు గట్టిగా ఉంటే వాటర్ అయితే కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోండి. ఇక్కడ నుంచి కదపాలండి. మాకు ఉన్న బలవంతా ఇక్కడ నుంచే చూపించాలి. మేము పప్పు దినుసుల్లో ఉప్పు వేయలేదు కదండి, ఇక్కడ వేసుకుంటున్నాను. మీకు ఉప్పు ఎంత పడుతుందో చూసుకొని అంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకున్నాను. కదుపుతూ పొయ్యి మీద హై ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టాలండి. అలా కలుపుతూనే ఉండాలి. కలపడం మానేశారంటే అడుగంటుతుంది. అలాగే లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టాలి. 20 నిమిషాలు అయితే దీనికి టైం పడుతుందండి. అంతే, వేడివేడిగా హలీం అయితే రెడీ అయిపోతుంది. దాన్ని సర్వ్ చేసుకోవడమే. అందరూ ఇష్టంగా తింటారండి. ఇలా ఒక్కసారి చేసుకుంటే 2 డేస్ 3 డేస్ అయినా ఉంటుంది. 30-25 మెంబర్స్ కరెక్ట్గా తినచ్చు ఈక్వల్గా. అయితే నేనైతే ఇది మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడానికే సగం వండానండి, ప్రిపేర్ చేశాను. అదైతే ఆ రోజు వేడివేడిగా తీసుకుని వెళ్ళి ఇచ్చేసాము. ఇదే హైదరాబాదీ చికెన్ హలీం అయితే టేస్టీ జబర్దస్త్ హలీం అయితే రెడీ అండి. దీని టేస్ట్ ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి. దానిలో ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా జేఎస్ హోమ్లీ హబ్బేనండి. అయితే దీన్ని ప్లేట్లో ఎలా సర్వ్ చేసుకోవాలంటే ముందుగా ఆ గ్రేవీని ప్లేట్లో లైట్గా వేసుకొని పరుచుకోవాలి. తర్వాత హలీం వేసి దాంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసిన తర్వాత డీప్ ఫ్రై చేసిన కాజు పైన అలా పేర్చుకోవాలండి. పేర్చుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా పైన చల్లాలి. నిమ్మకాయ వేసుకొని తింటే అబ్బా టేస్ట్ వేరే అండి. టేస్ట్ చూస్తే మళ్ళీ వదలరు, అంత బాగుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.